బిగ్ బాస్ సీజన్ 7 లో తనదైన మార్కు చూపించిన ప్రిన్స్ యావర్ టాప్ 4 లో ఎలిమినేట్ అయ్యాడు. హీరోలు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ ఇచ్చిన బ్రీఫ్ కేస్ బేరానికి యావర్ లొంగిపోయాడు. టాప్ 4 లో ఉన్న అమర్దీప్, పల్లవి, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజీల కోసం నాగార్జున బ్రీఫ్ కేస్ ఆఫర్ చేశారు. అందులో ఎవరో ఒకరి చేత సూట్ కేస్ తీసుకునేందుకు ఒప్పించాలని అల్లరి నరేష్ రాజ్ తరుణ్లకు నాగ్ పంపించారు. ఇక హౌస్ లోకి వెళ్లిన ఈ ఇద్దరు టాప్ 4 ని బాగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. మీ నలుగురిలో ఒకరు మాత్రమే విన్నర్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్లాల్సి ఉంటుంది కనుక అర్థం చేసుకొని మంచి డిసిజన్ తీసుకోమని నరేష్ రాజ్ తరుణ్ కోరారు. వీళ్ళ ఆఫర్ ని అమర్, శివాజీ, ప్రశాంత్ తిరస్కరించగా యావర్ మొత్తానికి ఒప్పుకున్నాడు. ఈ విషయంలో కావాలంటే నీ బ్రదర్ సలహా కూడా తీసుకోవచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. దీంతో సుజా అహ్మద్ తన తమ్ముడు యావర్తో మాట్లాడి కన్విన్స్ చేశారు. ఈ డబ్బుతో అప్పులు కొంతవరకైనా తీర్చే అవకాశం ఉంటుంది కదా, నువ్వు తీసుకోవాలని నేను సలహా ఇస్తున్నానని యావర్కు తన బ్రదర్ చెప్పారు. ఇక దీంతో యావర్ ఓకే చెప్పాడు. నా ఫ్యామిలీ కోసమే ఇక్కడి వరకు వచ్చాను, నేను వాళ్ళే తీసుకోమంటున్నారు కాబట్టి నాకు ఓకే అంటూ యావర్ క్లారిటీ ఇచ్చాడు. ఇక స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత నాగార్జునని హత్తుకొని యావర్ తన ఫీలింగ్స్ చెప్పాడు. కొంత బాధ ఉంది సార్, కానీ నేను నా ఫ్యామిలీ కోసం ఇది చేశాను కాబట్టి నాకు ఓకే అంటూ యావర్ చెప్పాడు. ఇక్కడి నుంచి వెళ్ళాక నీ లైఫ్ లో చాలా మార్పులు ఉంటాయి అంటూ నాగ్ అన్నారు. నిజానికి ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి అడుగు పెట్టాడు ప్రిన్స్ యావర్. పైగా బిగ్ బాస్ కి వచ్చే వరకు యావర్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు కూడా. కానీ మోడల్, బాడీ బిల్డర్, సీరియల్ యాక్టర్ గా యావర్ చాలా కష్టపడ్డాడు. కొన్ని యాడ్స్, సీరియల్స్ లో నటించి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండగా బిగ్ బాస్ నుంచి యావర్ కి ఆఫర్ వచ్చింది. దీంతో బుల్లితెర ఆడియన్స్ కి మరింత దగ్గర కావాలని ఓకే చెప్పేసి హౌస్ లోకి వచ్చాడు. యావర్ కి తెలుగు కూడా సరిగ్గా రాదు, కానీ ఏ మాత్రం భయం లేకుండా ధైర్యంగా హౌస్ లోని పోరాడాడు. ముఖ్యంగా నామినేషన్స్, ఫిజికల్ టాస్కుల్లో అయితే యావర్ ఇరగదీశాడు. గౌతమ్ యావర్కి జరిగిన ఇంజెక్షన్ గొడవతో ఆడియన్స్ ముందు ప్రిన్స్ యావర్ హీరో అయిపోయాడు. ఇక తర్వాత స్పై బ్యాచ్ ఏర్పాటు అయ్యాక శివాజీ, ప్రశాంత్లతో కలిసి షోను అల్లాడించాడు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్ లోకి వచ్చి బయట బీభత్సమైన ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు యావర్. ముఖ్యంగా తన తల్లి గురించి యావర్ ఎమోషనల్ అయిన ప్రతిసారి ఆడియన్స్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అలానే ఫ్యామిలీ వీక్ లో తన అన్నయ్య వచ్చినప్పుడు యావర్ చిన్న పిల్లాడిలాగా ఏడ్చేశాడు. ఇక తన కెరియర్ విషయానికి వచ్చేస్తే నా పేరు మీనాక్షి, కలిసి ఉంటే కలదు సుఖం వంటి సీరియల్స్ లో యావర్ కనిపించాడు. అలానే హిట్లర్ గారి పెళ్ళం, అభిషేకం, మౌన పోరాటం లాంటి ధారావాహికల్లో కూడా గెస్ట్ రోల్ చేశారు. ఇక 1-2 సినిమాలలో కూడా కనిపించారు.